భాగ్య రాథోడ్ ఇద్దరు పైకి వెళ్తూ ఉంటే కుంపతీసి నా మీద వీళ్ళకి డౌట్ వచ్చిందా ఏంటి, త్వరగా నేను పని ముగించుకొని వెళ్ళిపోవాలి అని తీవ్రవాది అనుకుంటూ ఉంటాడు. తర్వాత అమర్ బెడ్ పై కూర్చొని తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే అమర్‌కి గతం గుర్తుకొస్తూ ఉంటుంది. బాగీని మొ మొదటిసారిగా డాష్ ఇస్తూ కలవడం, తర్వాత బాగీ మెడలో తాళి కట్టడం, బాగీతో కలిసి ఉన్న జీవితం మొత్తం గుర్తుకొస్తూ ఉంటుంది. వెంటనే అమర్ బాగీ అని కేకలు పెడుతూ ఉంటాడు. హాల్‌లో ఉన్న బాగీ చాలా షాకింగ్‌గా వింటూ ఉంటే, మిస్సమ్మ సార్ నిన్ను పిలుస్తున్నాడు అని రాథోడ్ చాలా సంతోషంగా చెప్తూ ఉంటాడు. అప్పుడే మనోహరి, చెంబ మాట్లాడుకుంటున్న వాళ్ళు కాస్త బాగీ అన్న అమర్ కేక విని అదేంటి అమర్ బాగీని అలా పేరు పెట్టి పిలుస్తున్నాడు, కొంపతీసి అమర్‌కి గతం గుర్తుకొచ్చిందా ఏంటి మనోహరి అని చెంబ అంటుంది. ఇక అమరేమో బాగీ బాగీ అంటూ కేకలు పెడుతూ హాల్లోకి వస్తాడు. ఇక మనోహరి చూద్దాం పద చెంబ అంటూ పరుగులు పెడుతూ హాల్లోకి వస్తుంది. బాగీ చాలా ప్రేమగా అమర్ వైపు చూస్తూ ఉంటుంది. అమర్ కూడా తదేకంగా బాగీ వైపు చూస్తూ ఉంటాడు. చెప్పండి అని బాగీ చాలా ప్రేమగా అడుగుతూ ఉంటే, బాగీ అంటే మీరే కదా అని అమర్ అంటాడు. అవును అని బాగీ చెప్తుంది. నేను మీకు తెలుసా అని అమర్ అడుగుతూ ఉంటాడు. అమర్ బాగీ గురించి ఎందుకు అడుగుతున్నావు, తన గురించి నీకేమైనా గుర్తొచ్చిందా అని మనోహరి అడుగుతూ ఉంటుంది. లేదు, నేను రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఒక అమ్మాయి బాగీ గురించి చెప్పింది, అది గుర్తొచ్చి నేను అడుగుతున్నాను అని అమర్ అంటాడు. కరుణ నా పేరు చెప్పి ఏదో మాట్లాడింది, అది గుర్తొచ్చి ఈయన ఇలా అడుగుతున్నాడా అని బాగీ మనసులో అనుకుంటూ ఉంటుంది. అమర్, ఈ బాగీ మన ఇంట్లోనే ఉంటుంది అని మనోహరి చెప్తుంది. మీరు మా ఇంట్లో ఎందుకుంటున్నారు, మీరు నాకు ఏమవుతారు, రిలేటివా లేక ఫ్రెండా, ఇంకా ఒక కొలీగా, అసలు మీరేమవుతారు నాకు, మీరు ఏమవుతారో చెప్పండి బాగీ అని అమర్ అడుగుతూ ఉంటే, నేను నేను అని బాగీ ఏడుస్తూ చెప్పబోతూ ఉంటుంది. ఇప్పుడు ఆ విషయాలన్నీ ఎందుకు అమర్, పైకి వెళ్ళి రెస్ట్ తీసుకుందు కానీ అని మనోహరి అడ్డు. ఏ విషయం తెలియడం లేదు అని అమర్ అంటూ ఉంటే, ఇప్పుడు అంత రిస్క్ తీసుకోవాల్సిన అవసరం లేదు అమర్, ముందు రెస్ట్ తీసుకో అని మనోహరి చెప్తుంది. ముందు తనని చెప్పనివ్వండి అని అమర్ అంటూ ఉంటాడు. లేదు అమర్, తర్వాత నేను అన్ని విషయాలు చెప్తాను కదా, ముందు నువ్వు రెస్ట్ తీసుకోవాలి యాదమ్మ అని మనోహరి పిలుస్తూ ఉంటుంది. యాదమ్మ టాబ్లెట్స్ తీసుకొస్తుంది. ఇదిగో అమర్, ఈ టాబ్లెట్ వేసుకో, రెస్ట్ తీసుకో అని మనోహరి ఇస్తూ ఉంటే, ఏంటిది అని అమర్ అంటాడు. ఈ టాబ్లెట్లు వాడామని డాక్టర్ చెప్పారు, వేసుకో అని మనోహరి ఇవ్వడంతో ఇంకా అమర్ వేసుకుంటాడు. ఇప్పుడు నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో అని మనోహరి చెప్తుంటే, లేదు నేను తనతో మాట్లాడాలి అని అమర్ అంటాడు. ఇప్పుడు వద్దని చెప్తున్నా కదా అమర్ అని మనోహరి అంటుంది. లేదు లేదు, నేను ఇప్పుడే మాట్లాడాలి అని అమర్ అంటూ ఉంటే, చిన్న పిల్లాడ్లా మారం చెయ్యకు అని మనోహరి అంటుంది. అప్పుడే అమర్కి మెల్లగా మత్తు వస్తూ ఉంటుంది. అదేంటి ఏదో మత్తుగా అనిపిస్తుంది అని అమర్ అంటే, అంటే నీకిప్పుడు చాలా రెస్ట్ అవసరం అమ్మ, టైర్డ్ అయిపోయినట్లున్నావు, రాథోడ్ సార్ని గదిలోకి తీసుకువెళ్ళి పడుకోబెట్టు అని మనోహరి చెప్పడంతో, రండి సార్ అని రాథోడ్ తీసుకువెళ్తాడు. మరి రాథోడ్ పైకి వెళ్ళగానే ఆయనకి ఏం టాబ్లెట్ ఇచ్చావు, ఎందుకు ఇలా చేస్తున్నావు అని బాగి అడుగుతూ ఉంటే, స్లీపింగ్ పిల్స్ ఇచ్చాను నిద్రపుచ్చడం కోసం అని మనోహరి చెప్తుంది. అలా స్లీపింగ్ టాబ్లెట్స్ ఇచ్చి ఎక్కువగా నిద్రపుచ్చడం మంచిది కాదు మనోహరి, ఎందుకు ఇలా చేస్తున్నావు అని బాగి అడుగుతూ ఉంటే, మేల్కొని ఉంటే మీ గురించి అడుగుతూ గుర్తు చేసుకుంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తున్నాడు కదా, అందుకే నిద్రపుచ్చుతున్నాను అని మనోహరి అంటుంది. చూడు మనోహరి, ఎక్కువగా నిద్రపోవడం ఆయన ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు, ఆయన ఏమైపోవాలి అని బాగి వార్నింగ్ ఇస్తూ ఉంటే, అమర్ ఆరోగ్యం గురించి నేను చూసుకుంటాను కానీ ముందు నువ్వు వెళ్ళి నీ పని చూసుకో అని మనోహరి అంటుంది. ఆయనకి గతం గుర్తుకు వచ్చే వరకే మనోహరి నీ ఆటలు సాగుతాయి, ఈలోపు పిచ్చి పిచ్చి వేషాలు వేశావనుకో నేనే నీ స్టోరీకి ఎండ్ కార్డ్ వేసేస్తాను, ఆయన వరకు కూడా ఆగను అంటూ బాగి వేలు చూపిస్తూ వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది. తర్వాత తీవ్రవాది స్వీట్ బాక్స్ లో మత్తు స్ప్రే చేసుకుంటాడు. ఆ స్వీట్ బాక్స్ పట్టుకొని బయట కాపలా కాస్తున్న ఆర్మీ ఆఫీసర్స్ దగ్గరికి వచ్చి, హలో బ్రదర్స్, మీరంతా కష్టపడి కాపలా కాస్తున్నారు కదా, అందుకే లోపల ఉన్న మేడం ఈ స్వీట్లు మీకోసం పంపించింది, తీసుకోండి అని అందరికీ పంచి పెడతాడు. అవి తిన్న వెంటనే వాళ్ళందరూ కూడా మత్తు వచ్చి పడిపోతారు. అమర్ నిద్రపోతూ ఉంటే రాథోడ్ పక్కనే సోఫాలో పడుకొని కాపలా కాస్తూ నిద్రపోతూ ఉంటాడు. పిల్లలందరూ కూడా నిద్రపోతూ ఉంటారు. ఈ లోపల తీవ్రవాది రోజీకి ఫోన్ చేస్తాడు. ఏంటి బాస్, అక్కడ పని పూర్తయిపోయిందా, మమ్మల్ని వచ్చేయమంటావా అని అడుగుతూ ఉంటే, లేదు రోజీ, నేనిప్పుడే అందరికీ మత్తు మందు కలిపిన స్వీట్ నిచ్చాను, అమరేంద్ర నిద్రపోతున్నాడు, సమయం చూసుకొని నేను ఫోన్ చేస్తాను, అప్పుడు మీరు ఇక్కడికి వచ్చేయండి అని చెప్పడంతో, అలాగే బాస్ అని రోజీ ఫోన్ పెట్టేస్తుంది. రోజీ ఇంకొక ఇద్దరు తీవ్రవాదులు కారులో కూర్చొని ఎప్పుడెప్పుడు ఫోన్ వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. తర్వాత తీవ్రవాది డోర్ కి గడియ పెట్టి లోపలికి రాగానే, ఏ బయటికి వెళ్ళి
లోపలికి వస్తున్నావు, ఎక్కడి నుండి వస్తున్నావు, ఏం చేస్తున్నావు అని మనోహరి చెంబ ఇద్దరు నిలదీస్తూ ఉంటారు. ఏంటి మీరు ఇంకా నిద్రపోలేదా అని తీవ్రవాది అంటే, ఏయ్ ముందు సమాధానం చెప్పు అని మనోహరి చెంబ అరుస్తూ ఉంటారు. ఏయ్ నోరు మూయండి అంటూ వెంటనే తీవ్రవాది రివాల్వర్ ని తీసి గురిపెడతాడు. ఏయ్ ఎవరు నువ్వు ఇలా రివాల్వర్ గురిపెడుతున్నావు, హెల్ప్ హెల్ప్ అని మనోహరి కేకలు పెడుతూ ఉంటే, నోరు ముయ్యవే నోరు ముయ్యి అంటూ తీవ్రవాది బెదిరిస్తూ ఉంటాడు. నువ్వు నువ్వు ఆ రోజు మమ్మల్ని కిడ్నాప్ చేసి తీవ్రవాదివే కదా, నువ్వు మిలిటెంట్వే కదా అని చెంబ అడగడంతో, అవునే బాగా గుర్తుపట్టావే అని మొత్తం విగ్ అంతా తీసేస్తాడు. హెల్ప్ హెల్ప్ అని మనోహరి కేకలు పెడుతూ ఉంటే, వాళ్ళంతా ఎప్పుడో మత్తుతో నిద్రపోతున్నారు. వాళ్ళెవరూ కూడా లోపలికి రారు, నిన్ను కాపాడరు. చూడు ముందుగా నన్ను ఇంట్లో ఉండనిచ్చినందుకు నీకు థ్యాంక్స్ చెప్పాలి. ఏయ్ ముందు దాన్ని నువ్వు తాడుతో కట్టేసేయ్ అని చెంబాని బెదిరించడంతో మనోహర్ని కుర్చీలో కూర్చోబెట్టి చెంబా కట్టేస్తుంది. అలా చెంబాకి కూడా రివాల్వర్ ని గురిపెట్టి నువ్వు కూడా కూర్చో అని చెంబాని కూడా కట్టేసి ఇద్దరి నోట్లో గుడ్డ కట్టేస్తాడు. ఇక చెంబా అయితే మమ్మల్ని ఏమి చేయకండి అని బాంబు పెట్టినట్టు ఇంట్లో బాంబు పెట్టి మమ్మల్ని పేల్చేయకండి అని అడుగుతూ ఉంటే ఆ యాదమ్మ నోటికి కూడా గుడ్డ కడతాడు. ఇంకా నోరు మూసుకొని ఇక్కడే కూర్చోండి, ఏమైనా వెర్రి వేషాలు వేశారా ప్రాణాలు తీసేస్తాను అని రివాల్వర్ తో బెదిరిస్తాడు. వెంటనే తీవ్రవాది అమర్ ఉన్న గది దగ్గరికి వచ్చి డోరు ఓపెన్ చేయగానే నిద్రపోతున్న రాథోడ్ షాకింగ్ గా లేచి నించుంటాడు. వెంటనే తీవ్రవాది రివాల్వర్ గురిపెట్టడంతో, రేయ్ నువ్వు వస్తావని మాకు ముందే తెలుసురా అని అంటూ మిస్సమ్మ మిస్సమ్మ అని కేకలు పెట్టడంతో బాగి పరుగులు పెడుతూ వస్తుంది. రేయ్ నువ్వు వేషం మార్చుకొని వచ్చినంత మాత్రాన మేము కనిపెట్టలేమనుకున్నావా అని బాగి నిలదీస్తూ ఉంటే, ఇద్దరికి కూడా రివాల్వర్ ని గురిపెట్టి, అయితే ఏం చేస్తావే వీడి ప్రాణాలు తీసేస్తా, ఏం చేస్తావు అంటూ నిద్రపోతున్న అమర్కి రివాల్వర్ ని గురిపెడతాడు. వద్దు ఆయన్ని ఏమి చెయ్యొద్దు అని బాగి వేడుకుంటూ ఉంటుంది. అయితే నేను చెప్పింది చేయాలి అని అంటే ఏం చేయాలి అని బాగి రాథోడ్ అడుగుతూ ఉంటారు. అమరేంద్ర దగ్గర ఉన్న ఆ సీక్రెట్ ఫైల్స్ నా చేతికి రావాలి అని తీవ్రవాది అంటే, అవి ఇక్కడెందుకుంటాయి, ఆఫీస్ లో ఉంటాయి అని రాథోడ్ అంటాడు. అవి ఇక్కడే ఉన్నాయి నాకు తెలుసు, మర్యాదగా ఇస్తారా లేకుంటే షూట్ చేయనా అని మళ్ళీ రివాల్వర్ ని నిద్రపోతున్న అమర్కి గురిపెట్టి బెదిరించడంతో, ఇస్తాను అంటూ కబోర్డ్ లో ఉన్న కేస్ తీసుకొని కబోర్డ్ ని ఓపెన్ చేసి సూట్ కేస్ చేతిలోకి తీసుకుంటూ తీవ్రవాది చేతికి ఇస్తూ ఉంటుంది. అలా ఇస్తూ సూట్ కేస్ తోనే తీవ్రవాది రివాల్వర్ పట్టుకున్న చేతిని కొట్టేయడంతో అతని చేతిలో ఉన్న రివాల్వర్ కింద పడిపోతుంది. దాంతో బాగి ఇక ఆ సూట్ కేస్ తోనే తీవ్రవాదిని కుమ్మేస్తూ ఉంటుంది. ఈ లోపల అతను బాగి చెంప పగలగొట్టడంతో సూట్ కేస్ తో సహా బాగి కింద పడిపోతుంది. ఈ లోపల రాథోడ్ అతనిపై దాడి చేస్తాడు. ఈ ఇద్దరు పెనుగులాటలో రాథోడ్ కింద పడిపోతాడు. మళ్ళీ బాగి దగ్గరికి వచ్చి సూట్ కేస్ లాక్కుంటూ ఉంటుంది. రాథోడ్ ముగ్గురు కూడా అలా పెనుగులాడుతూ ఉంటారు. ఈ లోపల తీవ్రవాది వాళ్ళిద్దరిని కూడా విసురుగా కింద తోసేసి కింద పడిపోయిన రివాల్వర్ ని చేతిలోకి తీసుకొని, ఏయ్ మర్యాదగా సూట్ కేసు ఇవ్వకపోతే నిన్ను కూడా చంపేస్తాను, అమరేంద్రని కూడా చంపేస్తాను అని మళ్ళీ బెదిరిస్తూ ఉంటాడు. ఇవి దేశానికి సంబంధించిన సీక్రెట్ ఫైల్స్, ఇవి నీలాంటి వాడి చేతికి అస్సలు వెళ్ళకూడదు అని బాగి అంటే, మమ్మల్ని దాటి నువ్వు ఇక్కడ నుంచి అడుగు బయట కూడా పెట్టలేవు అని రాథోడ్ అంటాడు. నేనొక్కడినే రాలేదు అని వెంటనే రోజీకి ఫోన్ చేసి ఏ లోపలికి రండ్రా అని చెప్పడంతో, అలాగే అంటూ వాళ్ళు ముగ్గురు వస్తూ ఉంటారు. బాగి రాథోడ్ చాలా షాకింగ్ గా వింటూ ఉంటారు. ఏ పదండి ముందు అంటూ బాగి రాథోడ్ కి రివాల్వర్ ని గురిపెట్టి హాల్లోకి తీసుకొస్తారు. అక్కడ మనోహరి చెంబ తాడుతో బంధించి ఉంటారు. ఈ లోపల మిగిలిన తీవ్రవాదులు రావడంతో దాని చేతిలో ఉన్న ఆ సూట్ కేస్ ని తీసేసుకో, ఇచ్చేవే అని చెప్తూ ఉంటే, లేదు ఇచ్చేను, ఇది కనుక ఇచ్చేస్తే మా ఆయన దేశద్రోహి అయిపోతాడు, నేను ఇవ్వను అని బాగి మొండికేస్తూ ఉంటుంది.